మరొక 48 గంటల్లోనే కుంభరాశి వారి జాతకంలో మార్పులు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల ప్రవేశం జరగబోయే పరిణామాలు ఊహించని పెను మార్పులు. మరొక 48 గంటల్లోనే కుంభరాశి వారి జాతకంలో ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి, మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఇద్దరు వ్యక్తుల ప్రవేశంతో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉంది. మరొక 48 గంటల్లోనే వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతోంది. వీరి జాతకంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతూ ఉన్నారండి. ఆ వ్యక్తుల కారణంగా మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. అన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది, కానీ ఆ వ్యక్తుల కారణంగా మీరు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చిత్తశుద్ధితో చేసే పనులన్నీ కూడా మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు కొంచెం ఇబ్బందులు కలుగజేస్తాయి. మనోధైర్యాన్ని మీరు ఏ పరిస్థితిలోనూ కూడా కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి, మేలు జరుగుతుంది. అనవసర విషయాలతో సమయం వృధా కానియవద్దండి. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మిశ్రమ కాలం కనిపిస్తోంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మేలు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మంచిది. నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా అధిక శాతం మేలే కనిపిస్తోంది. మీరు కోరినదల్లా కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. ఈ రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన పరిణామాలు ఎదుర్కొనబోతున్నారు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం మే నెల నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరించనున్నాడు. రాహు మే నుండి 1వ స్థానంలో, జన్మరాశి యందు కేతువు మే నుండి 7వ స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం నేపథ్యంలో కుంభరాశి వారు ఈ ఏడాది కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలతో కూడి ఉన్నటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని అంత్యభాగ సమయం కావడం, జన్మరాశి యందు రాహు ప్రభావం చేతి ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొన్ని చెడు ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వారు ఈ సమయంలో ఆవేశపూరిత నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించండి. కుటుంబమునందు సమస్యలు కూడా అధికంగా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని కనుక జాగ్రత్త పడండి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు కూడా కొంచెం ఇబ్బందులు కలుగచేయవచ్చు. ఎవరికి విధమైన ఫలితాలు ఉంటాయి అంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొన్ని సమస్యలు అయితే ఎదురుకావచ్చు. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎదురవుతాయి. కుంభరాశి విద్యార్థులకు కొంచెం కష్టపడినట్లయితే ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారికి మధ్యస్థ సమయంగా కనిపిస్తుంది. స్త్రీలకు ఈ సంవత్సరం ఒత్తిళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు కొంచెం దూరంగా ఉండాలని సూచన. స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు అయితే వేధించవచ్చు. వ్యాపారస్తులకు మధ్యస్థమైనటువంటి సమయం కనిపిస్తోంది. అప్పుల బాధలు, సమస్యలు, ఇబ్బందులు కలుగజేస్తును.
రావాల్సిన ధనము సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కుంభరాశి వారి సంవత్సరం ధైర్యంతో ముందుకు వెళ్ళి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అప్పులు అసలు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు అని కూడా సూచన. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి రాజకీయ నాయకులకు చెడు సమయం కనిపిస్తోంది. రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంచెం కఠినమైనటువంటి సంవత్సరంగా కూడా చెప్పవచ్చు. మీరు పాటించిన పరిహారాలు ఏమిటి అంటే 2025 సంవత్సరం కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాలయాల్లో ప్రదక్షిణలు చేయడం వలన మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయి. చూసారు కదండి, మరొక 48 గంటల్లో కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్యపైన అధికమైన ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలకు ఎవరిని కూడా తెలియనివ్వరు, బయటపెట్టారు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు. తాము ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉంది. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి ఎవ్వరికీ తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి వీరు అధికమైన ఆసక్తిని కూడా కనపరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలు దర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం. చూసారు కదా, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.